ఈ వారం కామనర్స్ ఎలిమినేట్ అవుతారా, సెలబ్రిటీలు ఎలిమినేట్ అవుతారా చూద్దాం. నాకైతే అండి టాప్ ఓటింగ్లో తనూజ ఉందండి. అసలు బిగ్ బాస్ హౌస్లో తనూజ ఏం చేస్తుందని. ఇమానియలు ఒక పక్క పులిహార కలుపుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఒక పక్క తనూజకి ఏదో ట్రై చేస్తున్నాడు పులిహార. ఇన్ బిగ్ బాస్ హౌస్లో అండి ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ సపోర్ట్ దొరకటం చాలా కష్టం. అందులో ఉండటం బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరూ ఒంటరిగా ఉండటం అనేది, ఫోన్లు టీవీలు లేకుండా ఉండటం అసలు ఉండలేరు. తనూజకైతే ఇమానియల్, పవన్ కళ్యాణ్, భరణి, రీతు చౌదరి ఇంతమంది హౌస్మేట్స్ ఆమెను ప్యాంపరింగ్ చేస్తుంటే ఇంకా వచ్చేసి నానా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అంటది. ఇంకొక పక్కకొచ్చి పవన్ కళ్యాణ్కి నీకు నేను ఫస్ట్ ప్రయారిటీ కాదు కదా పవన్ అంటది. దేవుడా, ఈ యాక్షన్స్ ఏంటో అవి నిజం ఎమోషన్సో డ్రామానో నాకైతే తెలియట్లేదండి. బయట ఈమెకి ఎందుకండి అంత బీభత్సమైన ఓటింగు? హౌస్లో ఏం చేస్తుందని ఇవన్నీ చేస్తుందనే? పొద్దుగూకులు ఏడుస్తే ఓట్లేస్తారా? సానుభూతి ఓట్లు అంటారా? లేకపోతే సీరియల్లో నటించినట్లు బిగ్ బాస్ హౌస్లో కూడా ఏడుస్తూ నటిస్తుందంటారా? ఏందో కానీ రియల్గా అండి శ్రీజ చాలా బాగా ఆడుతుంది. తను ఓటింగ్లో లీస్ట్ ఉంది. అవకాశం ఉంటే శ్రీజకి వేయండి. దివ్య కూడా వైల్డ్ కార్డ్లో వచ్చిన అప్పటి నుంచి గేమ్ ఆడుతుంది. తన ప్రతి పాయింట్ కరెక్ట్గా పెడుతుంది. శ్రీజ గారు దివ్య గారు కూడా బాగా ఆడుతున్నారు. సంజన గారిని కూడా ఒక అందుకు మెచ్చుకోవచ్చండి. 5 months బేబీ తను శరీరం సహకరించకపోయినా మెంటల్గా గేమ్ని అర్థం చేసుకుంటుంది. గేమ్ చేంజర్గా ఉంటుంది. ప్లస్ తను గేమ్లో కూడా ప్రయత్నం చేస్తుంది, తన వంతు చేస్తుంది. రీతు చౌదరి ఆ డిమాండ్ పవన్ పులిహారకి జనానికి కోపం వచ్చింది కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుందని గేమ్స్కి వచ్చేసరికి 100% ప్రాణం పెట్టి ఆడుతుంది. నాకైతేనండి తనూజానే ఏం ఆడకుండా టాప్ ఓటింగ్లో ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతమంది హౌస్మేట్స్ సపోర్ట్ చేస్తున్నారు ఆమెకి. కాకపోతే ఆమెకు తృప్తి లేదు. ప్రతిసారి మీరెవ్వరు నాకు సపోర్ట్ చేయట్లేదని ఏడవటంతోనే సరిపోతుందండి. చివరికి ఈ సీజన్ మొత్తం తన ఏడుపుతోనే లాస్ట్ టాప్ 5 దాకా ఉంటుందేమో. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లో ఇంకొక సీరియల్లో యాక్ట్ చేస్తున్నాను, రియాలిటీ షో అని మర్చిపోయి యాక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి.